అయితే నెట్వర్క్ లేయర్. ఇది లేయర్ 3. ఈ నెట్వర్క్ లేయర్‌లో ఏం చేస్తదిరా అంటే అక్కడ మనం టీసీపీ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. కాకపోతే అదెందుకురా అంటే అదొక మెథడ్. ఇదేంటిదిరా అంటే అడ్రెస్. ఇప్పుడు ఈ అడ్రెస్సింగ్ అనేది పెడతామన్నమాట ఆ డేటా ప్యాకెట్‌కి. ఎట్లా అంటే ఇక్కడ ఐపీ అడ్రెస్‌ని యూజ్ చేస్తాం. లైక్ లాజికల్ అడ్రెస్‌ని యూజ్ చేస్తాం. బెస్ట్ పాత్‌ని డిటర్మైన్ చేసి ఆ పాత్‌లోనే ఆ డేటాని పంపిస్తామన్నమాట. యూజింగ్ లాజికల్ అడ్రెస్సింగ్. ఆ లాజికల్ అడ్రెస్సింగ్ ఏంటిదిరా అంటే ఐపీ అడ్రెసెస్ అన్నమాట. ఇప్పుడు ఆ ప్రతి సోర్స్ ఐపీ అడ్రెస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రెస్. ఈ రెండిటిని బేస్ చేసుకొని కరెక్ట్ బెస్ట్ పాత్‌లో మనం ఆ డేటా అనేది సెండ్ చేస్తాం. ఇదే నెట్వర్క్ లేయర్. అయితే డేటా లింక్ లేయర్. ఈ డేటా లింక్ లేయర్‌లో ఏం చేస్తాంరా అంటే నెట్వర్క్ లేయర్‌లో మనం ఐపీ అడ్రెస్ అయితే ఎలా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ మ్యాక్ అడ్రెస్ అనేది యూజ్ చేస్తాం. అయితే అక్కడ రౌటర్ యూజ్ చేస్తే ఐపీ అడ్రెస్‌కి ఇక్కడ స్విచెస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. మరి ఇగ ఈ మ్యాక్ అడ్రెస్ ఇట్లా ఎట్లా యూజ్ చేస్తారా అంటే సేమ్ నెట్వర్క్‌లో ఈ డేటా లింక్ లేయర్ అనేది వర్క్ అవుతది. దీని కీ ఫంక్షన్స్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ డేటా, యూజెస్ మ్యాక్ అడ్రెస్, ఎర్రర్ డిటెక్షన్. అయితే ఈ మ్యాక్ అడ్రెస్ యూజ్ చేసుకొని డివైస్ ఏ నుంచి డివైస్ బికి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతది. అయితే ఈ డేటా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతదిరా అంటే యూజింగ్ ఫ్రేమ్స్. ఈ డేటాకి మనం హెడర్ అండ్ ట్రైలర్ అనేది అటాచ్ చేసి ఫ్రేమ్ లెక్క కన్వర్ట్ చేసి ఈ డేటాని డివైస్ ఏ నుంచి డివైస్ బికి కన్వర్ట్ చేస్తామన్నమాట. అంటే ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఫిజికల్ లేయర్.